హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చెప్పేస్తాను. మరి కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎవరు బాబు? ఓహో, మంగళవారం స్టార్ మళ్ళీ ఆంధ్రాకు వచ్చాడు. బెజవాడ భవానీపురంలో గొంతు చింపుకుంటా ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు కానీ గొంతు పీల గొంతులా మారిపోయింది. మరి ఎక్కడ కేకలు వేశాడో, ఎవరి మీద కేకలు వేశాడో తెలియదు కానీ గొంతు మాత్రం పోయింది. మరి 6,000 రూపాయల వాటర్ బాటిల్ నీళ్ళు తాగలేదో, ఎక్కడైనా వేరే నీళ్లు తాగాడో తెలియదు కానీ పాపం వాయిస్ లేని స్టార్గా మిగిలిపోయాడు జగన్ రెడ్డి. సరే, వాయిస్ ఎలా ఉన్నా మనకు తప్పదుగా. బొత్స లాంటి నత్తిగాళ్ళని భరించిన గుండె మనది. పీల గొంతును భరించలేవా? జగన్ రెడ్డి మొదలెట్టవో నీ భవానీపురం బాగోతం. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. అది చెప్పు. మరి ఈ స్థలం వ్యవహారం లోకల్ కోర్టు నుంచి హైకోర్టుకి అక్కడ ఫెయిల్ అయ్యి అయితే సుప్రీంకోర్టుకు చేరిందా? అంటే కింది కోర్టులని అక్రమ కట్టడాలని తీర్పిచ్చాయా? 25 ఏళ్ల క్రితం అంటున్నావు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీ నాయనే కదా సీఎంగా ఉంది. అంటే మీ డాడీ ఉన్నప్పుడు బాగా కబ్జాలు జరిగాయని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావా? అలాంటి కబ్జాగాళ్ల కోసం నువ్వు వచ్చి ఇప్పుడు పోరాటాలంటూ ఆరాటపడితే ఎట్టా జగన్ రెడ్డి? జనం నవ్విపోతారు. అయినా డిసెంబర్ చివరిలో కోర్టు తీర్పు బయటకు వస్తుంది కదా, మరెందుకు ఇంత తొందర? కోర్టు ఎటు అవి అక్రమ కట్టడాలే కూల్చేయమని తీర్పు చెప్పేస్తుంది. నీ పరువు కాస్తా పోతుంది. అవసరమా? అవసరమా అంటున్నా. ఆ అల్లం వెల్లుల్లిగాడి మాటలు విని నువ్వు ఎగేసుకుని ఎగురుకుంటూ బెజవాడ రావడం వల్ల ప్రయోజనం శూన్యం. సర్లే, ఏదో ఫ్లోలో చెబుతున్నావుగా, కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి సహకారంతోనే, వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. పోలీసులతో వ్యవహారం అంటే అంతే ఉంటుంది. అయినా నువ్వు చేయాల్సింది ఇది వారి స్థలమా కాదా అని. అసలు కింది కోర్టుల్లో కేసెందుకు? వారికి నెగిటివ్గా వచ్చింది అని. సరే, వాళ్ళని అడగలేకపోయావు. సరే, మరి మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గడి ఏం చెప్పాడు? క్రింది కోర్టులో తీర్పు అనుకూలంగా రాలేదంటే ఏమనుకోవాలి? అదేదో అడిగానంటున్నావు. గుర్తొచ్చింది. ఇక్కడ ఈ స్థలం రేటే కదా, అడుగు. ఏం చెబుతారో విని నాకు చెప్పు. మర్చిపోకుండా నాకు చెప్పు జగన్ రెడ్డి, సరేనా?
అడుగు అడుగు ఏమ్మా ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఎంతక్క ఇక్కడ దీని విలువ? ప్రెసెంట్ ₹1 కోటి ప్లాట్ అండి. అందరి ₹1 కోటి పైనే ఉంది. 250 కోట్లు. దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు పైచిలుకోట. 150 కోట్ల పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. చస్ నీకు లెక్కలు రావా? లేదంటే చలికి వెనుకటి శక్తి ఏమైనా మందగించిందా? జగన్ రెడ్డి అవతల ఆ తల్లులు 250 కోట్లు అంటా ఉంటే నువ్వేదో 150 కోట్లు అంటా ఉన్నావు. కొంపదీసి 100 కోట్లు నువ్వు ఆ దేవినేని అవినాష్ పంచుకుందామని ప్లాన్ చేశారా ఏంది? పక్కనే ఉన్న కొబ్బరి చెప్పుల ఎల్లంపల్లికి ఓ లచ్చ అయినా ఇస్తారా లేదా అని దీనంగా చూస్తా ఉన్నాడు చూడు. పాపం అమాయక జిడ్డు ముఖంతో బేల నీ వైపు చూస్తున్నాడు. వాతగాడి ఓటా కూడా చెప్పు జగన్ రెడ్డా. 2016లో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్ గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నీ దగ్గర క్లారిటీ లేదు సరే. పోయి ఆ గుళ్ళో కొబ్బరి చెప్పులు ఏరుకుని అల్లం వెల్లుల్లి మాటలు విని వాడి బెదర ఈడి బెదర అంటూ సొలిగి చెప్పడం ఏమైనా బాగుందా? అయినా 25 ఏళ్ల క్రితం అంటే అది బాబు గారి హయాం కాదు, జగన్ రెడ్డి మీ బాబు హయాం. చూసుకోవాలి కదా. నీకు వాయిసే కాదు మ్యాటర్ కూడా వీకులా ఉంది. కానీ శివరాఖరిగా ఓ మాట చెప్పి బయలుదేరు. అవతల హెలికాప్టర్ ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయంట, అది కట్టాలి కదా. ఇది నువ్వు అధికారంలో ఉన్నప్పటి సమయం కాదు సుమి, నువ్వే కట్టాలి. సర్లే శివరాఖరిలో ఏమంటావో చెప్పు. ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకులో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం. మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంటే లోన్లు ఇంకా తీరకపోవడం ఏంది? ఇదేదో మతలబు ఉంది.
నేను చూస్తా ఉంటే మా కుంటి శంకర్ గడు గుర్తొస్తా ఉన్నాడు. వాడు అంతే ఏమీ లేకపోయినా ఏదో జరిగిందని అడవుడు చేసేసి అందరినీ నేనే చూసుకుంటా అనేవాడు. నీలాగే చూడు జగన్ రెడ్డి, నువ్వు ఇంకా ఎన్నికల మూడులో నుంచి బయటకు రాలేదేమో అనిపిస్తా ఉంది. నిజానికి వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి కోల్చారేమో. మరి ఈ 3.5 ఏళ్ళు వాళ్ళ నీతో తీసుకెళ్లి మీ తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకో, అది 100 కుటుంబాలకైనా నీడ ఇవ్వగలదంట కదా. అంత పెద్దదని విన్నాను. నువ్వు గెలిచేదెప్పుడు, సీఎం అయ్యేదెప్పుడు, వాళ్ళకి న్యాయం చేసేదెప్పుడు? అయ్యే పనేనా? మరి ఈ 3.5 ఏళ్ళు రోడ్డునే ఉండమంటావా? తలా 5 లక్షలు నీ తరపునో నీ పార్టీ తరపునో ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు ఇచ్చి ఆదుకుంటావా? ఆ విషయం చెప్పు. నోరు లేవలేదని నాకు తెలుసులే, ఎందుకంటే నువ్వు దుర్యోధనుడికి తక్కువ ధృతరాష్ట్రుడికి ఎక్కువ అని అర్థమవుతా ఉందిలే. ఎల్లిరా జగన్ రెడ్డి, అవతల హెలికాప్టర్ ఎగిరిపోగలదు, పోయిరా. అయిపోయి